వెల్కమ్ టు పూరా లోకల్ హిట్టా ఫట్టా. మరి ఇవాళ హిట్టా ఫట్టాలో ఏమేమి సినిమాలు ఉన్నాయో మీ అందరికీ చెప్పేస్తాను. యాక్చువల్లీ ఈరోజు చాలా సినిమాలు రిలీజ్ ఉన్నాయి. మత్తు వదలరా, భలే ఉన్నాడు, అలాగే ఏఆర్ఎం అండ్ ఇలా చూసుకుంటూ పోతే ఒక 5-6 సినిమాలు అయితే ఆల్మోస్ట్ రిలీజ్ ఉన్నాయి ఉత్సవం. సో ఆటిలో ఫస్ట్ అయితే అందరికీ బాగా ఫేవరెట్ అయినటువంటి మత్తు వదలరా 2 గురించి అయితే మనం మాట్లాడేసుకుందాం. నేను మార్నింగే మూవీ చూడడం జరిగింది అండ్ ఇప్పుడు మీకోసం సినిమా ఎలా ఉంది ఏంటి, ఇందులో ఫస్ట్ కన్నా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయా లేదా అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. సో యాజ్ యూజువల్గా మత్తు వదలరాలోకి అండ్ మత్తు వదలరా 2లోకి సీక్వెల్ కంటిన్యూ చేశారు అండ్ ఇందులో సింహ అండ్ సత్య ఇద్దరు అండ్ అజయ్ గారు ఈ 3 క్యారెక్టర్స్ని మనం ఆల్రెడీ ముందే చూస్తాం, వాళ్ళే కంటిన్యూ అవుతారు అనమాట ఇందులో కూడా. అయితే ఈ సినిమా విషయానికి వచ్చేస్తే మనకి ఈ సినిమాని సేమ్ డైరెక్టర్ రితిష్ రాణా అయితే మనకి డైరెక్ట్ చేశారు అండ్ మ్యూజికల్ పరంగా అయితే కాలభైరవ మన కీరవాణి గారి పెద్ద అబ్బాయి అండ్ సింహ కూడా కీరవాణి గారి చిన్న అబ్బాయి అనమాట. సో కీరవాణి గారి ఇద్దరు పిల్లల యొక్క సినిమా ఈరోజు రిలీజ్ అని చెప్పొచ్చు. అయితే సినిమా స్టోరీలోకి వెళ్ళిపోతే కనుక ఆల్మోస్ట్ మనం పాత దాంట్లో చూసుకుంటే వాళ్ళు డెలివరీ బాయ్స్ కింద ఉండి ఒక ఏమంటారు గంజాయికి సంబంధించిన దాంట్లో వాళ్ళు స్ట్రక్ అయిపోయి ఆ కేసుని పట్టించి ఇలా అక్కడతో క్లోజ్ అయిపోద్ది. అండ్ ఇప్పుడు ఈ స్టోరీ ఏంటంటే మనం టీజర్స్ ట్రైలర్లో చూసాం, వాళ్ళు హీ టీమ్ అని చెప్పి రావడం జరిగింది. సో ఏంటి అంటే ఒక ఏమంటారు ఒక కొరియర్ బాయ్ నుంచి హీ టీమ్కి ఎలా మారిపోయాడు అన్నది మనం సినిమాలో చూద్దాం. ఎందుకంటే ఇట్స్ నథింగ్ చిన్న బిట్ లాగా ఉంటుంది. లైక్ వాళ్ళు సెలెక్షన్స్కి వెళ్తారు, అక్కడ సెలెక్ట్ అయ్యారు, అలా ఆ బేసిస్లో మనకి చూపించడం జరుగుద్ది. అండ్ ఇందులో ఏంటంటే మెగాస్టార్ ఫ్యాన్స్కి అలాగే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి అయితే మంచి ఐ ఫీస్ట్ అయితే ఉంటుందండి. వాళ్ళకి సంబంధించిన సాంగ్స్ కానీ సీన్స్ కానీ ఇందులో పెట్టడం చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది. అండ్ అంటే లేటెస్ట్ ట్రెండింగ్లో ఏమైతే ఉంటాయో ఇన్స్టాగ్రామ్లో వాటిలో మనం ఏమైతే చూస్తామో అలాంటి ట్రెండింగ్ వర్షన్స్ అన్నీ కూడా ఈ మత్తు వదలరా 2లో మనకి ఇనాప్ట్ చేసి మనకి చూపిస్తారనమాట. ఇందులో అందరికన్నా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరిది అని అంటే మన సత్య అని చెప్పొచ్చు. సో సత్య గారి యాక్టింగ్ అయితే సూపర్ టూ గుడ్. ప్లస్ మైనస్ కూడా ఆయన ఉంటే ఇంకెవరిని చూడము, ఐ మీన్ అది మైనస్. ప్లస్ ఏంటంటే ఆయనే పెద్ద ఎసెట్ అని చెప్పొచ్చు సినిమాకి. సో ఆయన పక్కన మిగతా వాళ్ళు అందరూ తేలిపోయారు. అండ్ ఇందులో మనకి హీరోయిన్ కింద ఫరియా అబ్దుల్లా గారు నటించారు అండ్ చాలా జాతిరత్నాల తర్వాత ఒక మంచి కంబ్యాక్ సినిమా అని చెప్పొచ్చు ఫరియాకి. అండ్ సీనియర్ యాక్టర్స్లోకి వచ్చేస్తే కనుక రోహిణి గారు ఉన్నారు ఇందులో సీనియర్ ఆఫీసర్ కింద, అలాగే సునీల్ గారు ఉన్నారు అండ్ అజయ్ గారు ఉన్నారు. అండ్ మెయిన్ మోస్ట్ థింగ్ ఏంటంటే యాక్టర్ అజయ్ని ఒక చైల్డ్ ఫేస్ నుంచి తను ఇప్పుడు దాకా ఉన్న ఫేజ్ వరకు ఒక చేంజ్ ఓవర్ అన్నది చూపిస్తారు. అది నిజంగా అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు థియేటర్లో. ఏంటి అన్నది నేనైతే మీకు రివీల్ చేయదలుచుకోలేదు. సో సినిమా ప్లాట్ ఏంటంటే వీళ్ళు హీ టీంలో ఉండి సో చాలా కిడ్నాపింగ్ కేసెస్ కానీ ఇవన్నీ కేసెస్ని సార్ట్అవుట్ చేస్తూ ఉంటారు. ఒకనొక పాయింట్లో అరే మనకు వచ్చే డబ్బులు సరిపోవట్లేదు, మనం అప్పులు ఎక్కువ చేస్తున్నాం, మన చేతిలో ఏం మిగలట్లేదు అంటే వీళ్ళు సార్ట్అవుట్ చేసే కేసుల్లో నుంచి కాస్త డబ్బులు వీళ్ళు పక్కకు తీసుకుని పెట్టుకుంటూ ఉంటారు. ఏదో ఒకటి హైయెస్ట్ అమౌంట్ ఉన్న కేసుని పట్టి మనం సెటిల్ అయిపోవాలి, ఇంకా చెయ్యొద్దు ఇలాంటివి ఏమని చెప్పి అని అనుకుంటారు. అలా అనుకోకుండా ఒక మర్డర్ కేసులో ఇరుక్కుంటారనమాట. సో ఆ మర్డర్ కేసులో నుంచి వీళ్ళు ఎలా బయటపడ్డారు అన్నదే మత్తు వదలరా 2 కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. సో చాలా బ్రిలియంట్గా చేశారని చెప్పొచ్చు డైరెక్టర్. మనం చూసుకుంటే మేకింగ్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. మెయిన్గా మెగా ఆడియన్స్ అయితే విపరీతంగా ఎంజాయ్ చేస్తారు థియేటర్స్లో. చిరంజీవి గారి విజువల్స్ పడుతున్నప్పుడు కానీ ఆయనకి సంబంధించిన సాంగ్స్ కానీ సత్య చేసిన కామెడీ అయితే మాత్రం అల్టిమేట్ అని చెప్పొచ్చు. ఇందులో వెన్నెల కిషోర్ గారి రోల్ కూడా ఉంది. ఆయన ఒక మంచి యంగ్ హీరో ఇమేజ్తో ఉంటారనమాట అక్కడ అందులో యువ అనే క్యారెక్టర్లో. ఆయనకు సంబంధించి ఆయన పాత్ర వరకు కూడా ఆయన చాలా బాగా చేశారని చెప్పొచ్చు. అండ్ మొత్తానికి ఈ మత్తు అనే కాన్సెప్ట్ మనం పార్ట్ 1లో ఐ మీన్ మత్తు వదలరాలో కూడా చూసాము అండ్ 2లో కూడా లాస్ట్లో ఒక 10 minutes ఉంటుంది, సత్య చేస్తాడు. అది కూడా మత్తు వర్షన్ ఆఫ్ కామెడీ చాలా హైలైట్ ఉంటుంది అనమాట. తెగ నవ్వుకుంటూనే ఉంటాం త్రూ అవుట్. దొంగతనాలు చేయడానికి సిగ్గులేదా? డోంట్ బుక్ ఎ జడ్జ్ బై ఇట్స్ కవర్. ఆయన దొంగతనం కాదు,
తస్కరించుట. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ కూడా చాలా చాలా బాగుందని చెప్తాను నేనైతే. మస్ట్ వాచ్ విత్ మన ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ వెళ్తే కానీ ఎటువంటి అసభ్యకర ఏమీ లేకుండా చాలా మంచిగా చాలా నీట్గా క్లీన్గా తీశారు మత్తు వదలరాటు. మనమైతే బాగా ఎంజాయ్ చేస్తాం. ఇందులో 1కి సంబంధించి 2లో ఉన్నటువంటి లీడ్ 3కి కూడా జనరేట్ చేస్తుంది. నాకు తెలిసి హోప్ఫుల్లీ మత్తు వదలరాటు 3 కూడా వాళ్ళు ప్లానింగ్లో ఉండే ఉంటారు. సో మ్యూజిక్ అయితే అదిరిపోయింది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అండ్ లాస్ట్లో ఫరియా అబ్దుల్లా పర్ఫామ్ చేసిన సాంగ్, తనే రాసి తనే కొరియోగ్రాఫ్ చేసి తనే పాడిన సాంగ్ కూడా చాలా చాలా బాగుంది. సో అది లాస్ట్లో అన్ని టైటిల్ కార్డ్ పడిపోయిన తర్వాత వస్తుంది అనమాట. మొత్తానికి మల్టీ టాలెంటెడ్ ఫరియా అబ్దుల్లా ఖాతాలో జాతిరత్నాల తర్వాత ఒక మంచి హిట్ అయితే పడిందని అనుకోవచ్చు. సో ఇన్ని మంచి పాయింట్స్ ఉన్న సినిమాని మీరు ఎందుకు మిస్ చేసుకోవడం? ఈ వీకెండ్ మీ ఫ్రెండ్స్ తోటి వెళ్ళి థియేటర్స్లో చూసేయండి మత్తు వదలరాటు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ టు ఫాలో Pura Local, and this is your Hema Malini signing off. Bye. It's a serious matter.